నమస్కారం బాబు. నమస్కారం. శంకర్రావు గారు లేరా? కూర్చోండి, మీరు కూర్చోండి. ఆయన ఇప్పుడే వస్తారు. డబ్బులు ఇస్తామన్నారు. పిలుస్తాను, ఇప్పుడే వస్తారు. శంకర్రావు గారు, మీకోసం ఎవరో వచ్చారండి. వస్తున్నా. నమస్కారం బాబు. నమస్కారం. కూర్చోండి. ఏంటి ఎలా వచ్చారు? ఏం సంగతి? ఏం డబ్బులు విషయం? ఇస్తామన్నారు. కొద్ది లేట్ అయింది. ఆడపిల్ల పెళ్లి బాబు. అదే అనుకున్నాను. ఇంకా మనకి కొంతమంది బ్యాలెన్స్ ఇవ్వాలి. ఆ బ్యాలెన్స్ అయితే నేను కబురు పెడతాను. మీరు మరి అన్యత భావించకండి. సరే. అవి వచ్చాక మీకు వెంటనే కబురు పెడతాను. మీరు వచ్చేద్దరు. పిల్ల వ్యవహారం గురించి తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. మరి మీరు అన్యత భావించకండి. నేను కబురు పెడతాను. ఓకే. వస్తాను బాబు. మంచిది. ఈ రంగడు 2000 జమేశాడు, 2000 వడ్డీ కట్టాడు. ఈడు కొంతవరకు పర్వాలేదు. మరి ఈ భద్రయ్య గారు కూడా కొంతవరకు కవర్ చేశాడు. కానీ ఈ ఆమేష్ గారు సంవత్సరం అయింది మనకు డబ్బులు ఇవ్వలేదు, అసలు లేదు, వడ్డీ లేదు. ఈ వెధవకి ఇవాళ ఎలాగైనా మనం పట్టుకొని ఎలాగైనా బాకీని వసూలు చెయ్యాలి. ఇప్పుడే బయలుదేరుతాను. అలాగే తప్పకుండా. ఓకే. అయ్యా మళ్ళీ మీకు కాల్ చేస్తాను. కట్ చేయండి. కావేశం చాలా రోజులకు వచ్చారు. ఏం సార్ బాగున్నారా? వచ్చాడు కానీ ఏముంటా చాలా మర్యాద ఇస్తున్నావు. ఎన్నాళ్ళైందిరా డబ్బులు తీసుకొని? ఎప్పుడు ఇస్తాము? డబ్బులు అవ్వండి బాబు. ఎక్కడికి వెళ్ళిపోతాము? ఆడికి చెట్టు అమ్మన్నాను. ఆడి చెట్టు పోసేసిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడు. నీకు ఇచ్చేస్తాను, వడ్డీతో ఇచ్చేస్తాను. అక్కడ ఏం చెట్టు ఎవరికన్నావురా నీకు? అది చెట్టు 40,000కి అడిగినాడు. అదే అన్ని నీకు ఇచ్చినాడు. ఆడ ఆధారమో సోమవారమో కొట్టేస్తాడు బాబు. కొట్టేసిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడు. వెంటనే నీకు తెచ్చి ఇచ్చేస్తాను బాబు. ఎక్కడికి వెళ్ళిపోతాయి డబ్బులు? ఈ మాట ఎకరమేనా? ఎకరం బాబు. నా నమ్మ నువ్వు అదే మాట్లాడదు. నిజం బాబు. సరే అయితే. లేదు ఇచ్చేస్తాను. సరే అయితే. నేను వాడికి అడిగాను. వాడికి అడిగితే వాడు 2 రోజుల్లో పంపిస్తాను అన్నాడు. దాని గురించి ఆలోచిద్దాం. మా ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయ్యా మేస్త్రి గారు, నేను ఇచ్చే మెటీరియల్ మీకు ఏమైనా సరిపోతుందా? ఫినిషింగ్ అయిపోతుంది కదా? ఎన్ని రోజుల్లో మనకి గోల్డ్ కట్టాలి? ఓకే. సరే అయితే నేను మన ఆచార్య దగ్గరికి వెళ్ళి తలుపులు ఉన్నాయి కదా, వాటి కూడా మాట్లాడుకుని తీసుకొని వస్తాను. ఓకేనా? అవును, రామేష్ గారు మనకు డబ్బులు ఇవ్వాలి కదా. అవును. చెట్టు అమ్మేస్తాను, అమ్మేసి మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు కదా. అలా కాకుండా ఆ చెట్టు మనమే తీసుకొని మన డబ్బులు మనం తీసుకొని వాడికి ఇవ్వవలసిన డబ్బులు మనం ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. ఆ చెట్టు మీరు తీసుకుంటే మీ ఇంటికి అవుతుంది బాబు. ఇవన్నీ కరెక్టే. మొత్తం ఇంటికంతా కవర్ అయిపోతుంది. తలుపులు అన్నింటికి అయిపోతుంది. ఓకే, వెళ్దాం. ఆచరి కట్టుకుందాం. ఏంటి బాబు?
ఏదిరా వారం అన్నావు, 10 రోజులు అన్నావు, నెల అన్నావు, 2 మాసాలు అన్నావు, ఇప్పటి వరకు కనబడలేదు. వాడు ఎంతవరకు సెట్ పట్టుకెళ్ళదు, నాకు ఏ చేయమంటావు? మరి ఇవన్నీ ఎందుకురా, ఒక పని చెయ్యి. నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, నాకు ఆ చెట్టు అవసరం. ఆ చెట్టు నేను తీసుకుంటాను, 30,000కి నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను. అదే బాబు 40,000 బాబు. మరి అవన్నీ ఎందుకురా, మనం ఏదో తేల్చుకుందాము. మరి ఎక్కువగా నువ్వు మరి గీసుకుంచుకొని బాధపడకుండా ఇదో నీకు 10,000 ఇచ్చేస్తున్నాను. నీ దగ్గర 20,000 నేను నీకు ఇచ్చున్నాను కదా, దానికి ఇది 30,000. తీరుతుందిలేరా, మళ్ళీ మనం వస్తావు, నువ్వు వస్తే నేను ఇస్తాను నీకు మళ్ళీ. మళ్ళీ మా మాట పెట్టేస్తున్నావు. బాబు మీ డబ్బులు నాకెందుకు, రూపాయి కూడా మీద నాకు వద్దు. నీ వడ్డీ డబ్బులు తీసుకోండి. అలా ఉండాలండి మనిషి. సరే సరే, పద పద. ఇలాంటి మనిషి నీకు దొరకడం మహా కష్టం. అవునరా, డబ్బులు ఇచ్చేసా, చెట్టు ఎక్కడుందో మనకు చెప్పలేదు. అడుగుదా వాడికి, కామేశం కామేశం, ఎవరు కామేశం కామేశం, చెట్టు ఎక్కడుంది చెప్ప. అదేంటి బాబు రామారావు నాకు తెలదేటి, అది దిగుతాడు పెద్ద కొట్టున్నాం కదా. ఆ చెట్టేను బాబు, ఆ చెట్టే చూపించే వస్తాను బాబు. సరే సరే సరే, రేపు మీరు మిషన్ తెప్పిస్తే కట్టించే. అలాగా. చెప్పండి జగన్ గారు, చెప్పండి. ఏమి లేదండి, నేను ఒక చెట్టు కొన్నాను, టేకు చెట్టు. ఓకే, 30,000 ఇచ్చి కొన్నాను. అది ఏమాత్రం ఉంటుంది, ఎంతసేపు వస్తుందండి? 30,000కి అయితే 4 అడుగుల డయామీటర్ ఉండాలండి. భారీ చెట్టు. భారీ చెట్టు 12 ఇంచుల పైన చెక్క లావు రావాలి, అప్పుడు 30,000కి కెడుతుంది. 4 తుండ్లు రావాలి, దాన్ని మంచి డిజైన్ వస్తుందండి. డిజైన్ వస్తుంది, బాగుంటుందా? బాగుంటుంది. సరే, మీరు చూసారా? నేను చూడలేదు, నేను మీకు తీసుకొని వెళ్ళి మొత్తం మెజర్మెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, మరి మీరు ఎప్పుడు వస్తారు? మీకు ఎప్పుడు అవకాశం చెప్తే నేను ఆ ఫోన్ చేస్తే వస్తాను. నువ్వేం చేస్తావంటే చెట్టు కోసేటప్పుడు చక్కగా మొదటి నుండి చాలా జాగ్రత్తగా నీట్గా కొయ్యాలి. ఇది నీ బాధ్యత. అయ్యగారు చెట్టుని చివరికి తాడు కట్టుతారు. కట్టేటప్పుడు నువ్వు ఎవరి మీద పడకుండా బ్యాలెన్స్ మీద నువ్వు పట్టుకుండాలి. నీకు సహాయం చేస్తారు వీళ్ళందరూ, నువ్వే భయపడదు. అలాగే మీరు కూడా చాలా నీట్గా చక్కగా మలిసి ఒక దగ్గర పోగులు పెట్టాలి. మంచి మంచి కడ్డీలు తీయాలి, ఎందుకంటే మనం తలుపులు చేయించుకోవాలి, ద్వారాలు చేయించుకోవాలి, అన్నీ మనం చేయించుకోవాలి. అయ్యా మీరు చెట్టు ఎక్కి నరుకుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నరకాలి. ఎవరి మీద పడకుండా, మీకు ఏ హాని కలగకుండా చక్కగా చేసి బాగా చేశారు అనమాట. మీ కష్టాన్ని ఏమి నేను ఉంచుకోను, ఎక్కువగా మీ పారితోషికం ఇస్తాను. ఓకేనా? పదండి. మీరెవరు, దేనికోసమని వచ్చారు, ఏం కావాలి మీకు? పెద్ద చెట్టు కొడుతున్నారని తెలిసిందయ్యా. ఈ పొయ్యికి కర్రలు లేపు ఇబ్బంది అయిపోతుంది, మా గ్యాస్ లేదు, ఆ కర్రలు కొద్దిగా దయచేస్తారేమనేసి వచ్చాను. సరే సరే, కళ్ళు తిరిగి పడిపోగలవు, నేను పంపిస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరు కళ్ళు తిరిగి పడిపోతారో చూస్తానులే, నేను ఇక్కడే ఉంటాను కదా. రావయ్యా, చెట్టు ఎక్కడుందో నాకు చూపించు. అక్కడే చెట్టు ఉంది. పదా, ఎక్కడుందో మాకు చూపించు. పదా, పదండి. తోట మొత్తం తిప్పి చంపుతున్నావు, ఎక్కడ ఉందో ఆ చెట్టు? అదోటికి బాబు, అదే చెట్టు, గట్టు మీద పెద్ద చెట్టు. నాకు కంటికి కనబడదు. మీరు రాయండి, మీరు రాయండి, చూపిస్తా. ఇదండి, ఇది పెద్ద చెట్టు, గట్టు మీద. ఈ చెట్టు ఇదేనండి, గట్టు మీద పెద్ద చెట్టు ఇదే. ఈ చెట్టు ఒరే బాబు,
దేవుడెత్తనం ఎగ్గొట్లోడికి ఇస్తాడు బాగా దూల తీరింది